సంస్కృతి సంప్రదాయాలను నేటి తరం యువత ముందుకు తీసుకెళ్లాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. కాకుమాను వారి తోటలో జీఎంసీ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా బుధవారం భోగి వేడుకలు జరిగాయి. నజీర్ ఈ వేడుకలను ప్రారంభించి చిన్నారులను ఆశీర్వదించి గంగిరెద్దుల విన్యాసాలను తిలకించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గుంటూరు నగరంలో సాంప్రదాయాలు ఉట్టిపడేటువంటి విధంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈసారి సంక్రాంతి సంబరాలు ఒక మంచి ప్రభుత్వంలో మంచి నాయకుడి అండదండలతో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ప్రతి పండుగను కూడా ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితున్నాయి. ముఖ్యంగా ఈరోజు యువత సాంస్కృతిక కార్యక్రమాలను సాంప్రదాయాలను ముందుకు తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా ఈరోజు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున యువతను ఆకర్షించేటువంటి విధంగా ఈ భోగి వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీనికి వేదిక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి క్రీడా ప్రాంగణంలో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అత్యంత వైభవంగా ఈసారి జరుపుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత సంక్రాంతి సందర్భంగా ఈ సంక్రాంతి పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కూడా మన ఆచారాలను సాంప్రదాయాలను ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి విధంగా ప్రతి ఒక్క పండుగను జరుపుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సంక్రాంతి పండుగలు అనేవి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా గుంటూరు తూర్పు 51 తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, మేయర్ గారి సూచనల మేరకు, కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ సంక్రాంతి సంబరాలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా మన గుంటూరు తూర్పులో అనేది ఫస్ట్ టైము ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఫస్ట్ రోజు వచ్చేసి 13, 14, 15 తేదీలు 3 రోజులు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. 13వ తారీఖు ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, జానపద నృత్యాలు ఇవన్నీ కూడా సాగినాయి. ఇది రెండో రోజు 14వ తారీఖు భోగి పండుగ. భోగి పండుగ రోజు భోగి పళ్ళు, భోగి మంటలు, అలాగే డప్పు భజన కార్యక్రమము, సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అందరూ కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గము అలాగే గుంటూరు నగరం మొత్తం కూడా విచ్చేసి ఇక్కడ ఘనంగా నిర్వహించి ఈ సంక్రాంతి సంబరాలు అనేది ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడాను భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలకి మరియు గుంటూరు నగర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన భారతదేశంలో అత్యంత ఉల్లాసంగా ఆనందంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి అంటేనే మన సాంప్రదాయం, మన సంస్కృతి, ఐక్యత విలువలతో నేర్పుతుంది. కాబట్టి ఈ సంక్రాంతి 3 రోజులు ఎంతో ఘనంగా పండుగ వాతావరణంలో గుంటూరు ఈస్ట్లో కూడా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈ 3 రోజుల పండుగ మీ అందరి జీవితాల్లో ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలు తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క 3 రోజులు చేసుకునే పండుగలో భోగి, మకర సంక్రాంతి, కనుమ. ఈరోజు భోగి అనేది పాత వస్తువులని
మరియు పాత ఆలోచనల్ని ప్రతి ఒక్కటి కూడా పక్కన పెట్టి కొత్త ఆశలతో, కొత్త మార్గంతో, కొత్త అభివృద్ధితో మనమందరం చేసుకోవాలని ఈ యొక్క సంక్రాంతి సాంప్రదాయంగా ప్రతీకగా నిలిచింది. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క భోగి పండుగలో మనమందరం బాగుండాలని, కూటమి ప్రభుత్వం కూడా బాగుండాలని, ప్రజలు కూడా బాగుండాలని, కొత్త మార్గంతో, అభివృద్ధితో, సంక్షేమంతో ముందుకు వెళ్ళి రాష్ట్ర ప్రజలందరికీ కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మంచి అనేకమైన అభివృద్ధి కూడా కొనసాగించాలని, ఆయనకు కూడా కూటమి నాయకులందరికీ కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.